ఈ అమెరికా దేశానికి ఒక అధ్యక్షుడు రీగన్ అన్నటువంటి ఆయన అధ్యక్షుడు కాకముందు, ఆయన అధ్యక్షుడు అవడానికి ఒక 3-4 నెలల ముందు ఆయన ఒక పార్కు గుండా ప్రయాణం చేసుకుని కారులో వెళ్తున్నటువంటి సమయంలో ఆయన కారు క్రాస్ అవుతున్న సమయంలో వెనక అద్దం పెద్ద శబ్దం వచ్చింది. ఏంటని చూశాడు, ఆపాడు కారు. దాని అద్దం పగిలిపోయింది. వెనకని ఒక చిన్న పిల్లోడు ఇంకో రాయి పట్టుకున్నాడు. ఒక రాయి ఇసిరాడు, కొట్టాడు. ఇంకో రాయి చేయి పట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఆయన ఫాస్ట్గా దిగొచ్చి ఆయన పోలీసులకు అప్పగించాలని చెప్పి కోపంతో దిగొచ్చి, ఏం పిచ్చి కింద ఎందుకు రాళ్ళు తీసి పడుతున్నావు అని చెప్పి అంటున్నాడు. చిన్న అబ్బాయి అక్కడ కుర్చీ నుంచి వృద్ధుడు పడిపోయాడు, మంచు పడుతుంది కాబట్టి ఆయన్ని నేను ఎత్తలేకపోతున్నాను. చాలాసేపటి నుంచి నేను పిలుస్తుంటే ఎవరు రావట్లేదు, ఎవరు కూడా కారు ఆపట్లేదు. ఇక అందుకే చివరి ప్రయత్నంగా రాలేసి పడుతున్నాను, మీరు ఆపారు అని అన్నాను. ఈయన పోలీసుకి అప్పగిద్దామన్నటువంటి కోపాన్ని అలా తగ్గించుకొని అప్పుడు ఆ పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, వృద్ధాప్యంలో ఉన్న ఆయన ఒక వీల్ చైర్లో ఉన్నాడు, పడిపోయాడు. ఆయన్ని రేగన్ గారు కుర్చీలో పట్టుకొని ఆయన లేపాడు. ఇప్పుడు మరొకసారి పిల్లలను తిట్టడానికి రేగన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇలాంటి ముసలి వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉన్నావు. నువ్వు ఈ క్యారీ చేయలేనప్పుడు ఎందుకు ఈయన తీసుకురావాలా అని తిడుతున్నాడు, మందలిస్తున్నాడు. ఆ చిన్నపిల్లడు అంటున్నాడు, ఈయనెవరో నాకు తెలియదు, నేనెందుకు ఆయన నడిపించాను? పడిపోయి ఉన్నాడు, చచ్చిపోతాడేమో, మంచు పడుతుంది, చచ్చిపోతాడేమో అన్నటువంటి భయంతో నేను ఆయన లేపుదామని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు, అందుకే నేను మీకు ఈ విధంగా పిలిచాను. నీకేం కాడా? నాకేం కాడు. వెంటనే రేగన్ గారు ఏడ్చి, అయ్యో నేను అంత కఠినంగా నేను మాట్లాడాను ముందు నుంచి అని ఆయన అనుకున్నాను. ఆ అద్దం పగిలిపోయినటువంటి అద్దం, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం కారు యొక్క అద్దం మార్చలేదు. కన్నం పడినటువంటి ఆ అద్దాన్ని అలాగే ఉంచి అనేక మంది లీడర్స్, అనేక మంది వాళ్ళతోటి తను షేరింగ్ చేసుకున్నాడు. ఏంటంటే, నాకు మానవత్వపు విలువలు నేర్పించింది ఈ పగిలినటువంటి అద్దం. ఆ తగిలినటువంటి రాయి నన్ను మానవత్వాన్ని మేల్కొల్పింది. నాలో ఒక మానవత్వాన్ని లేపి ఈరోజు మనిషిగా ఉండడానికి, సాటి వారికి సహాయం చేయడానికి నన్ను లేపింది అని రేగన్ గారు అనేక సందర్భాల్లో ఆ కారుని చూపించి, ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం ఆ కారుని మార్చకుండా అనేక సందర్భాల్లో దాన్ని చాలామందికి చూపించాడు. నేను చెప్తున్నది ఏంటంటే, ఆ రేగన్ గారు కారుకు తగిలినటువంటి ఆ యొక్క రాయి ఏదైతే ఉందో అది దేవుని యొక్క వాక్యం ఈరోజు ఆత్మీయ జీవితాల్లో నీకు నాకు మానవత్వాన్ని లేపడానికి, మన భక్తి తత్వాన్ని పెంచడానికి, మనల్ని సరిచేయడానికి, మనల్ని సంరక్షించడానికి, మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదలను తీసుకురావడానికి, మన ఉన్నత శిఖరాల్లో చేర్చడానికి దేవుని యొక్క వాక్యం అటు రీతిగా మనల్ని సంధించి బలపరచడానికి అది ఒక రాయిగా, కొట్టినటువంటి రాయిగా, అది మన మానవత్వాన్ని వెలుకొల్పి మన భక్తిని ప్రశ్నించడానికి దేవుని యొక్క వాక్యం మన ముందు అందించబడుతుంది. కనుక నేను దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధగా ఉంచొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యేంత వరకు ఆలోచన చేస్తూనే ఉండాలి. ఒకసారి ఇదొద్దులే, దీన్ని నాకు అక్కర్లేదు అని అనుకుని ఎప్పుడు కూడా ఆశీర్వాద మాటలు బైబిల్ నుంచి తీసి దీన్ని చదువుకుని, ఆహా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆశీర్వదిస్తానన్నాడు, రహస్యమంతా అందజేస్తామన్నాడు, నువ్వు కోరికలు సిద్ధింప చేస్తానన్నాడు, ఇలాంటి మాటల కోసం ఎతికి మన జీవితకాలం అంతా చూస్తాం. మనల్ని ఈ మానవత్వాన్ని, మన భక్తిని ప్రశ్నించి ఈ రాళ్ళు వంటి మాటలను ఎప్పుడు కూడా మనం ఇష్టపడతాం. దేవుని యొక్క వాక్యం రెండంచులు కలిగినటువంటి వాడి అయిన కనుక అది మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని సరిచేస్తుంది. కాబట్టి ఈ రెండంచుల ఖడ్గాన్ని మనం ఉండడానికి ముందు మనం సిద్ధపరచుకోవాలని నేను ఈ స్తుతి ఆరాధన మాటలు నేను చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో మనందరికీ తెలిసినటువంటిది చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ఇది మన్నా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు వారి ఆకలిని తీర్చింది, వారిని పోషించింది. దాన్ని మన్నా అని వారు దానికి పేరు పెట్టారు. అందులో ఉన్నటువంటి కొన్ని మన్నాలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని మనం
నేర్చుకోవడానికి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వెచ్చిద్దాం. మనం గమనించినట్లయితే ఈ మన్నా అన్నటువంటి దాకా ఒక చిన్నగా ఉన్నదట, అది చిన్నగా కొత్తిమీర గింజ వలె దానికోసం రాయబడి చిన్నది. దేవుడిలాగా మనం ఆత్మీయ పాఠంలోంచి మన్నాలోంచి మనం కొన్ని విషయాలను మనం అప్లై చేసుకుని మన ఆత్మీయ జీవితానికి ఆ మన్నాని ఈ విధంగా అప్లై చేసుకుని మనం దాన్ని భుజిద్దాం. శరీర సంబంధమైనటువంటి మన్నా తినేటువంటి వాళ్ళు అరణ్యాల్లో చచ్చిపోయారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఈ మన్నాని మనం భుజిస్తే కనుక ఎన్నడూ మనం చనిపోం. ఇట్ వాజ్ ఎ స్మాల్, అంటే ఇది చాలా చిన్నది. ఒక క్రైస్తవుడు నా భక్తి గొప్పది, నా పాట గొప్పది, నా కులం గొప్పది, నేను రక్షించబడే విధానం గొప్పది, నేను నా సంఘంలో హోదా గొప్పది అని అనుకున్నంత కాలం ఆయన నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, ప్రభువులోంచి ఇచ్చే ఆశీర్వాదాన్ని ఆస్వాదించలేదు. ఎప్పుడైతే మనము తక్కువ వారిని, మనం అతి చిన్నవారిని అని ఏనాడైతే మనం తగ్గించుకోవడం ప్రారంభిస్తామో ఆ రోజే ఈ మన్నా మాధుర్యం మన జీవితానికి అప్లై అవుతుంది. ఎప్పుడైతే ఈ మన్నా మాధుర్యం మనలో అప్లై అయిందో పరలోకం నుంచి సప్లై అవుతుంది దేవుని యొక్క శక్తి. కనుకనే మనం దేవుని యొక్క ఈ యొక్క సన్నిధానంలో తగ్గించుకోవాలి. నేను గతసారి ఈ చర్చిలో చెప్పినప్పుడు, వాక్యం కోసం చెప్పేటప్పుడు 4 మెథడ్స్ చెప్పారు. తగ్గించుకోవడం ఎలా తగ్గించుకున్నారు, గత పూర్వం ప్రభుదేవుని ఎలా ఆరాధన చేశారు, ఎలాంటి ప్రార్థన చేశారు అనేది లాస్ట్ నేను చెప్పాను. ఈ సంవత్సరంలో దేవుని యొక్క మన్నాను చెప్తూ దానిలో ఉన్నటువంటి గుణ లక్షణాలని మన జీవితాలు, ఆత్మీయ జీవితాలకు అప్లై చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 1:3 మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తు ఆయన తన యొక్క గొప్ప మహిమైశ్వర్యాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి తను తగ్గించుకొని వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. తాను తగ్గించుకున్నాడు అనటానికి ఆయన చక్కటి ఉదాహరణగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 11:29 ఒక మాట ఉంటుంది, చూడండి. మత్తయి 11:29. నేను సాత్వికుడను, దేవవస్తు కలవాడు కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నట్టు. రైట్, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడు. తగ్గింపుకి, చిన్నవాడిగా ఎంచబడటానికి యేసుక్రీస్తు తను మానవునికి ఇచ్చినటువంటి ఒక పాఠం నా దగ్గర నేను నేర్పిస్తాను. నా జీవితాన్ని చూస్తే మీరు నేర్చుకుంటారు. తగ్గించి ఎలా ఉండాలో, తగ్గి ఎలా ఉండాలో, ఓ మనిషిని పైకెత్తి మనం ఎలా తగ్గి ఉండాలో. తాను తగ్గించుకునేవారు హెచ్చించబడతారు, తాను హెచ్చించుకునేవారు తగ్గించబడతారు. దీనికి గుర్తుగా ఉంది. మన్నా తింటే కనుక, మన్నా తినడానికి దాని రుచి ఏంటంటే మన్నాను మనం తగ్గించుకోవడం మొట్టమొదటి క్వాలిటీ. మన్నాలో ఉన్నటువంటి 8 రకాలైనటువంటి కొన్ని అంశాలను నేను పరిశీలన చేస్తాను. లోతుగా మనం వెళ్దాం. భోజనం పెట్టేటప్పుడు ఈ ముద్ద తినేసి లేచి వెళ్ళిపోండి అంటే కనుక ఏం భోజనం పెట్టారనుకుని తిట్టుకొని వెళ్ళిపోతాం. ఏదైనా అనిపిస్తే కనుక పెడితే సమృద్ధిగా భోజనం పెట్టాలి, సగం పెడితే కనుక తిట్టుకుంటారు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని మనకి ఇవ్వబడినటువంటి తక్కువ సమయంలో నేను మీకు వివరించి చెప్పాలని ఆశపడతా ఉంటాను. రెండవ మన్నాలో ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటంటే ఇట్ వాజ్ ఎ రౌండ్. అదట సన్నని ఒక రౌండ్గా ఉన్నటువంటి ఆకారంలో ఉందంట. దాన్ని ఒక రౌండ్గా ఉన్నటువంటి దాంతో మనం పోల్చుకోవచ్చు. మన్నా అన్నటువంటి దాంట్లో చూడటానికి అది ఒక రౌండ్ ఆకారంలో ఉన్నటువంటి. నేను గమనించినట్లయితే ఈ క్యాప్ అన్నటువంటిది రౌండ్గా ఉంది. దీనికి బిగినింగ్ ఎక్కడుందో, ఎండింగ్ ఎక్కడుందో ఎవరైనా మార్క్ చేయగలరా? దీనికి రౌండ్లో చేయలేదు, ఎవరితరం కాదు. అలానే ఈ దేవుడు యేసుక్రీస్తు అన్నటువంటి ఆయనకి పుట్టిక మనం చాలాసార్లు 2000 సంవత్సరాలు పుట్టాడు అని అంటాం. ఆయన అంటాడు, నేనంటాడు, ఆయన ఏమంటాడంటే చూడండి ఒకసారి జాన్ 8:58 చూడండి. జాన్ 8:58. 2000 సంవత్సరాల పూర్వం సెలబ్రేషన్సే చేసుకుంటున్నాం. ఈయన అంటున్నాడు, నేను అబ్రహాము పుట్టడానికి ముందే ఉన్నాను అంటాడు. భూమికి పునాది వేస్తున్నప్పుడే దేవుడితో పాటు నేను ఉన్నాను అంటాడు. అబ్రహాముతో
పరిశుద్ధాత్మ దేవుడు సందర్శించి వారితో మాట్లాడాడు. యేసుక్రీస్తుని మనం 2000 సంవత్సరాల వరకు అక్కడి నుంచే మనం ఊహించుకుంటాం. ఆయన ఉన్నటువంటి వాడు, ఆయన సదాకాలం ఉన్నటువంటి వాడు, ఆయనకి ఆది అంతము లేనటువంటి వాడు, ఆయనకి నో బిగినింగ్ నో ఎండింగ్. ఆయన్ని ఇప్పుడు నుంచి ప్రారంభమైంది ఇప్పుడుతో అంతమైపోయిందని చెప్పలేము. ఆయనకి ఆద్యంతము లేనటువంటి వాడు అని చెప్పగలం. మన్నా అన్నటువంటిది ఆ రోజుల్లో అప్పుడు ఉంది. తర్వాత కాలంలో వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తులో కాలు మోపి అక్కడ ఉన్నటువంటి ఈ పండుల్ని పలహారాలని చూసిన తర్వాత ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచి ఎప్పుడైతే అక్కడ శరీర సంబంధమైన పాలుతేనలు ప్రవహించే దేశంలో అన్నం తిన్నారో మరుసటి రోజుకి ఆగిపోయిందని ఎంత చదువుకున్నాం. వెంటనే ఆగిపోయింది, ఆ మన్నా ఆగిపోయింది. దేవుడు పిల్లారా, ఈ మన్నా అన్నటువంటిది నిత్యము ఆధ్యాత్మము లేనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటే నిత్యము ఉంటాము. నువ్వు నేను మన బర్త్డేని బట్టి మనం ఇప్పుడు వచ్చామని అనుకుంటాం. దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, భూమికి పునాది వేయబడకే నేను నిన్ను కలిగి ఉన్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. అంటే మనకి మన యొక్క తల్లి తండ్రులు వాళ్ళు పుట్టడానికి ముందే మనం దేవుని యొక్క వశంలో ఆయన గ్రంథంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయనతో ఉంటే ఆయనలో ఉంటే మనకి నిత్యము జీవించగలిగే ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అదే మన్నా. ఆ మన్నా తిన్నటువంటి వాళ్ళు చనిపోయారు. ఈ మన్నాలో ఉన్నటువంటి దీన్ని ఈయన కలిగి ఉంటే కనుక మనం నిత్యము ఉంటాం. చాలామంది లోకం అంతా అంటారు. ఎవరంటారంటే వాళ్ళు ఈ లోక సంబంధంగా అంతమైపోయే వాళ్ళు అంటారు. కానీ మనం ఈ లోకాన్ని పరదేశులను గ్రహించి మనం పరలోకంలో ఉంటాం, నిత్యము ఉంటాం అన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు. కనుకనే మనం దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి మన జీవితాలలో ఇట్ వాజ్ ఎ రౌండ్. తర్వాత మూడవ క్వాలిటీ ఈ మన్నాలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇట్ వాజ్ వైట్ అని ఉంది. ఈ వైట్ అంటే తెల్లని కొత్తిమీర గింజవలే, అంటే తెల్లగా ఉందంట. మన్నా అన్నటువంటిది తెల్లని. మన జీవితాలలో ఈ తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంటున్నదంటే ఆ పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో పరిశుద్ధత అన్నటువంటిది చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడే ఉంట అసాధ్యం. మనం పిలవబడ్డమే పరిశుద్ధంగా ఉండడానికి, మన పిలిపే ఆయన పిలిచిందే పరిశుద్ధులుగా ఉండడానికి, పాపులమైన మనలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. కనుకనే మన్నా అంటే, ఈ మన్నా భుజించడం అంటే రెండవది ఏంటంటే ఈ ప్యూరిటీని, అంటే ఆ పరిశుద్ధతని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ఆ పరిశుద్ధత అన్నటువంటి ఆ మార్గం గుండా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. నేను ఈ చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనం చూడండి, 1 పేతురు 2:22 2:22 1 పేతురు. చాలా థ్యాంక్ యూ. దేవుళ్ళారా, ఆయన పాపం చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు. యేసు ప్రభు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరు? అలా చెప్పగలరు. మన జీవితాల్లో చాలాసార్లు ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేయబడతాం. మీకు పెళ్ళి ఆయన పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి. మీకు ఉద్యోగం ఉందా? ఎన్నెన్నో ప్రశ్నలు మనం సూటిగా తక్కువ సమాధానాలు చెప్తాం. అవి హోలీ అని అంటే ఏం చెప్పగలం? ఆలోచన చేస్తాం. నిజంగా పరిశుద్ధంగా ఉన్నామా లేదా చెక్ చేసుకుంటాం సార్. ఆ ప్రశ్నకి సమాధానం మనలోంచి అంత తొందరగా రాదు. మిగతా వాటికి వచ్చినటువంటి రీతిలో ఫాస్ట్గా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నావా అది హోలీ అని అంటే మనం దానికి ఏం సమాధానం చెప్తా ఉంటే గొంతులో వెలక్కాయ పడినట్టు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మన లైఫ్ అంతటినీ కూడా రహస్యము బయట, బాహ్య జీవితం వేరు, రహస్య జీవితం వేరు, బాహ్య సంబంధమైన చూపు వేరు, అంతర్గతమైనటువంటి చూపు వేరు. ఎన్నెన్నో మన అంతరంగికమైనటువంటి యేసుక్రీస్తు ఆయనలో ఆయన శరీర రీత్యా కానీ ఆత్మరీత్యా కానీ ఆయన ఎక్కడా కూడా ఆయన తప్పిదము పాపం కానీ ఆయనలో కనిపెట్టలేకపోయారు, కనుగోలేకపోయారు. ఆయన కూడా మీరు ఎవరైనా స్థాపించగలరు, రుజువు చేయగలరా నాలో పాపం ఉన్నదని? పరిశుద్ధత మన జీవితాల్లో నీకెంత ఆస్తున్నది అన్ని బట్టి దేవుడు
మనకున్నటువంటి ఎటర్నిటీని నిర్ణయించడు, కానీ నీకెంత పరిశుద్ధత ఉన్నదో దాని మీదే దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మనం ప్రతిరోజు కూడా నేనెంత హోలీగా ఉన్నాను, నేనెంత పరిశుద్ధంగా ఉన్నాను, నేనెంత ఆ మన్నా అయినటువంటి ఆ దేవుడిని నేను నా జీవితానికి అప్లై చేసుకుంటున్నాను అనే దాని మీద మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. తర్వాత ఇట్ కేమ్ ఎట్ నైట్. అది మన్నాట రాత్రిపూట పడేది. తర్వాత దాని మీద ఐస్ పేరుకొని ఉండేది. మరుసటి రోజు తెల్లారికి వచ్చేటప్పటికి సూర్య కిరణాలకి మంచు కరిగిపోయేది, అందులో నుంచి బయటపడేది మన్నా అలా మెరుస్తున్నటువంటిది. దాన్ని ఆహారానికి వాళ్ళు తీసుకొని తినేవారు, అంటే రాత్రిపూట. యేసు ప్రభు గమనించినట్లయితే దూతలకి లేకపోతే గొల్లలకి శుభవార్త తెలియజేసినప్పుడు రాత్రిపూటే ఆ నక్షత్రపు ప్రయాణాన్ని రాత్రిపూటే చూడగలం, కానీ పగటిపూట దాని ప్రయాణాన్ని గమనాలను మనం చూడలేము. కనుకనే యేసుక్రీస్తు చీకటిలోనే రాత్రిలోనే ఈ లోకంలోనికి వచ్చాడన్నటువంటి ఆ విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా అనేకమైన లేఖనాల్లో మనకి క్లియర్గా కనబడతా ఉంటుంది. మన జీవితాల్లో ఏంటంటే చీకటి జీవితానికి చిరు వెలుగుగా, అనేకమైనటువంటి వెలుగుగా, ఆయన లోకానికి వెలుగుగా, చీకటి లోకానికి ఆయన వెలుగుగా ఆయన ఈ లోకానికి అనుదించాడు. మనం కూడా చాలాసార్లు మనం ఎక్కడికైనా వెళ్తే కనుక చీకటి జీవితాలు వెలిగించడం, మన మాటల ద్వారా, మన వ్యవహారం ద్వారా, మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణాల్లోనైతే అన్ని విషయాలు. ఒక్కోసారి వెలుగు రాగానే చాలామంది హిందువులు ఏమంటారంటే అని అంటుంటారు, అంటే దాన్ని గుర్తుపెడతారు. వెలుగు అంటే చాలా ఇష్టం, వెలుగు అందరికి ఇష్టమే. వెలుగు రాగానే బల్బులు వేయగానే కొంతమంది క్రైస్తవులు అయిపోయినా పాత బుద్ధులకి అని అంటారు ఒక్కోసారి. అలా చేస్తూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, వెలుగు అంటే నేనే లోకం నాకు వెలుగు అని అంటాడు. చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగించడానికి వచ్చినటువంటి దేవుడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వెలుగు సంబంధించినటువంటి ఫలాల్ని, వెలుగు సంబంధించినటువంటి ఎక్కడికైనా ఒక్కోసారి నేను కానీ ఒక హిందూ ఇంటికి సువార్త చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, వెళ్ళిన వెంటనే మన రాష్ట్రంలో నిమిషానికి కరెంట్ తీసి పడేస్తారు. ఎక్కడ కరెంట్ ఉండదు. ఇలా ఇంట్లోకి వెళ్ళగానే కరెంట్ పోయింది అనుకోండి, వాళ్ళు అనుకుంటారు వీడు ఎంత పాపం అనుకుంటారు. వెంటనే వీడు వెనకాల దెయ్యాలు తిరుగుతున్నాయి అని అనుకుంటారు చీకటిగానే వస్తే కనుక. కానీ మనమే ఒకవేళ కానీ ఆ ఇంట్లోకి వెళ్ళటం, కరెంట్ రావడం ఒకసారి జరిగింది అనుకో, అబ్బా దేవుడిలాగా వచ్చారండి, మీరు కరెంట్ తెచ్చారండి అంటుంటారు. మాకేం సంబంధం లేదు, అది పోవడం రావడం మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ప్రజల మీద ఏం కోపం ఉంటే కనుక ఆ బిల్లు సరికట్టలేదని తీసి పడేస్తారు అక్కడ, అంతే. దేవుని బిడ్డలారా, వెలుగు అన్నటువంటిది మనం ఈ నిజమైనటువంటి మన్నాని కానీ మనం భుజిస్తున్నప్పుడు, దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, అది మనలోనికి కార్యరూపం జరుగుతున్నప్పుడు అనేక మందిని వెలిగిస్తాం. వెలిగించు మనం దానికి గుర్తుగానే చాలాసార్లు క్రైస్తవ సంఘాలలో మనం క్యాండిల్ని ఉపయోగిస్తాం. ఆ క్యాండిల్ వెలిగించడం, చాలామందికి వెలిగినివ్వటం, క్యాండిల్ నైట్ సర్వీస్ చేస్తుంటారు క్రిస్మస్. గమనించినట్లయితే ఈ మన్నా అన్నటువంటి దాన్ని భుజిస్తే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆయన మనం కలిగి ఉంటే మనము అనేక మందిని వెలిగించడానికి మన ఆత్మీయ జీవితం ఉపయోగపడుతుందన్న సత్యాన్ని ఇందులోంచి మనం చూడగలుగుతాం. తర్వాత మరొక గుణ లక్షణాన్ని మన్నాలోంచి మనం చూస్తాం. ఇట్ వాజ్ ఏ మిస్అండర్స్టూడ్. అదట జనాలందరికీ ఆశ్చర్యం, ఇదేంటిది తినడానికి పనికి వస్తుందా, ఇలాంటి అన్నం పెడతాడా దేవుడు, ఏ మూస ఈ అరణ్యంలో తెచ్చి ఇదేంటి మంచులో ఉన్నదన్నా, మంచు తినమంటావా మళ్ళీ అని అన్నాడు. అది చాలా అమూల్యమైనటువంటి దేవతల యొక్క ఆహారం, మానవునికి ఎక్కడ దొరకలేదు. చాలా దేవుడు 6 లక్షల మందికి ఇక్కడంటే కనుక మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలంటే కనుక వంటలు, వార్పులు, ఆ సామాన్లు కొనుక్కోవడాలు, దాని యొక్క హడావిడి ఎంతో చేస్తుంటుంటాం. ఆ క్రమంలో చాలా భర్త భార్యలకు గొడవలు అయిపోవచ్చు, అత్త గొడవలకి గొడవలు అయిపోవచ్చు, మామూలు గొడవలు అయిపోవచ్చు. మన ఇంట్లో ఏదైనా చిన్న కార్యం చేస్తే కనుక ఎవ్రీ డే ఆయన 6 లక్షల మంది భోజనం చేస్తున్నారు. అక్కడ కొంతమంది బ్యాచ్ లేకపోలేదు, ఒకటి ఎక్కువ కూర్చుండేవాడు, ఇలా ఆకలి బ్యాచ్ ఇదంతా ఇలా కూర్చేసుకొని ఆయన పెట్టేసుకుంటుండేవాడు. గమనించినట్లయితే అది ఆశ్చర్యం వేసిందండి. ఏంటి అది తినడానికి పనికి వస్తుందని. కానీ వాళ్ళు తిన్న తర్వాత తెలిసింది ఇది ఆరోగ్యానికి మంచిదే.
గమనించండి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం ఎందుకు అస్తమాన వాక్యం అలా చెప్తారు? వాక్యం ఏం చెప్తారండి? మాకు తెలియదు ఆ వాక్యం అని అనుకుంటుంటాం. మన్నా దేవుని యొక్క వాక్యం. దేవుడు మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అంటాడు. సాతానుతో సవాలు చేస్తూ యేసుక్రీస్తు మన జీవితాలలో ఇలాంటి సవాలు కలిగినటువంటి మన్నాని అనునిత్యము అనుభవించాలి, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని భుజించాలి. దానికి ఆశ్చర్యం ఎందుకు ఈ వాక్యం ఎందుకంటే పాస్టర్ గారు ఏంటి చెప్తారు, మమ్మల్ని ఏది చెప్పండి, మాకు మన్నా కోసం తెలుసని మీరు అనొచ్చు. దేవుని పిల్ల ఒకసారి దేవుడు మనకు అనేకమైన మన్నాలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం ఒకసారి దాన్ని గుర్తు చేసుకోవచ్చు. గమనించినట్లయితే యేసుక్రీస్తు కూడా ఈయనెవరు? వడ్లవాడు కుమారుడు కదా, ఆయన నజరేతుడు కదా, దొంగలూరు నుంచి వచ్చినాడు కదా, ఆయన దేవుడు కుమారుడు అంటారేంటి? ఆయన మెస్సే అంటారేంటి? అందరూ ఎదురు చూస్తుంది మెస్సే కోసం. నేనే మెస్సే అంటే నువ్వే మెస్సే వెళ్ళాను. తన సొంత జనాంగమే నమ్మలేదు. అందరికీ ఒకలాంటి ప్రశ్నార్థకమైపోయింది. అది మన్నా అక్కడ ప్రశ్నార్థకమైంది 6 లక్షల మంది దగ్గర. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అక్కడ ప్రశ్నార్థకమైపోయాడు. ఈ నిజమా అవునా కాదా? ఈ కొంతమంది తిండిపోతున్నారు, కొంతమంది తాగుపోతూ, కొంతమంది పాపులు స్నేహితున్నారు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిగా ఆయన్ని చిత్రీకరించి చూపించడానికి ప్రయత్నం చేశారు. శాస్త్రులు, పరిసయ్యులు, సదుపాయులు తన సొంత జనాంగమే ఆయన్ని అంగీకరించలేదు. ప్రశ్నార్థకం. ఇది మన్నా కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది, కానీ వాళ్ళకి అది మంచి ఆహారం. తర్వాత సమాధానం దొరికింది. గమనించినట్లయితే మరొక విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇట్ వాజ్ ఏ సఫిషియంట్ ఎవ్రీవన్. ఇదంతా అందరికీ సమృద్ధిగా సరిపోయిందండి. ఎందాక సహోదరి చదివారు, ఎక్కువ కూర్చుకున్నోడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నోడికి తక్కువ కాలేదు. ఒక వ్యక్తి చాలా దేవుడి మీద కోపడుతున్నాడు. అందరికీ భూమి ఉంది, నా భూమి ఎప్పుడు లేదు, కూలోడికి పని చేస్తున్నాను, కూలి చేసుకుని బ్రతకాల్సి వస్తుంది, ఏంటి నీ కథ అని దేవుడి మీద తిరగబడ్డాడు. దేవుడు అన్నాడు, సరేలే బాబు, నీ భూమే కదా కావాలి, ఎందుకు అలా అసమానం చెప్పద్దు, నీకేం కావాలో భూమి ఇస్తాను, నువ్వు ఉదయం మొదలుపెట్టి సూర్యోదయం మొదలుకొని నువ్వు ఎంత రౌండ్గా తిరగలిగి వస్తే అంత ల్యాండ్ నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఈయనకి చాలా ప్రయాస ఎక్కువైపోయిందట. పరిగెట్టేస్తున్నాడు, నడుస్తున్నాడు, మిలిటరీ నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇంక చాలే అనుకోవట్లేదట. ఇంకొక నిమిషం నీరు తాగట్లేదు, ఆ భోజనం చేయట్లేదు. ఆయన రాత్రంలో ఆయన అలా తిరుగుతూనే ఉంటున్నాడు. అక్కడ కూర్చుకుంటున్నాడు. అది కాదు, అక్కడి వరకు వెళ్ళిపోతున్నాడు. చివరికి వచ్చి లాస్ట్ ఈవినింగ్ అయిపోతుందనే సమయంలో ఆ గమ్యం చేరకుండా మధ్యలో చచ్చిపోయాడు. ఒక లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. చాలామంది ఏదేదో నేను అది చేయాలి, అది సంపాదించాలి, ఇక్కడ అన్ని దగ్గర చేయబడతారు. నేను ఇండియాలో చాలామంది సేవకులు ఏం చేస్తారంటే ఒకరి సేవలో మనకు గెలుపుతూ ఉంటుంటారు. అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్ళాలి, అది నాదేనండి అని అంటుంటుంటారు. ప్రతి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే చెప్తాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టు. దేవుడు అందులో నుంచి ఆశీర్వదిస్తాడు. 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఎక్కడి నుంచి హోటల్స్ నుంచి క్యాటరింగ్ వాళ్ళకి ఏం ఆర్డర్ లేదు. కేవలం చిన్న పిల్లోడు ఆయన చేతిలో తెస్తే అదే మల్టిప్లై చేయబడింది, ఆశీర్వదించబడింది. అక్కడ గంపలు మిగిలిపోయి సమృద్ధితో ఇచ్చారు. నీకు కలిగిన దానిలో గట్టిగా ఉంటే కనుక, నువ్వు నిలబడగలిగితే కనుక, నువ్వు తీసుకున్న స్టాండ్ మీద నువ్వు నిలబడగలిగితే కనుక దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గమనించినట్లయితే చూడండి మరొక మాట, యోహాను సువార్త 3:16 కానీ మనం గమనించినట్లయితే దేవుడి యొక్క ప్రేమ ఈ లోకమంతటికి కూడా సరిపోయేంత ప్రేమ ఆయన దగ్గర ఉంది. అందరికీ సరిపోయేంత ప్రేమ. దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు ఆయన. అందులో అందరూ ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు. కేవలం ఆయన పరిశుద్ధులు ప్రేమించలేదు. ఆయన అందరికీ ప్రేమించాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీదకి సరిపోయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన చాలిన దేవుడు, అందరికీ చాలిన దేవుడు. నీ సమస్య ఎలాంటిదైనా, నీకున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా, నిన్ను వెంటాడుతున్నటువంటి భయం ఎలాంటిదైనా దానికి విడిపించడానికి చాలిన దేవుడు ఆయన. ఆ మన్నా నువ్వు భుజించాలి. చాలిన దేవుడు నిన్ను సమస్య నుంచి విడిపించడానికి చాలిన దేవుడు. నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు. నీకున్నటువంటి ఫెయిల్యూర్స్ నుంచి ఆయన విజయాన్ని ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు. ఆ మన్నాని నువ్వు భుజించగలిగితే, దాని యొక్క టేస్ట్ నువ్వు చేయగలిగితే,
ఆయన టేస్ట్ని నీ జీవితంలో ఇతరులకి ఇవ్వగలిగితే ఆయన చాలిన దేవుడిగా ఆయన ఉంటున్నట్లు మనం చూడగలుగుతాం. చూడండి మరొక మాట, మన్నా ఇట్ వాజ్ ఎ స్వీట్, అది మధురంగా ఉన్నది. మన్నా మాధుర్యం, చాలా స్వీట్గా ఉన్నది. దేవుని బిడ్డలారా, చాలా స్వీట్ కపుల్, స్వీట్ ఫ్యామిలీ, ఇలాంటి ఎన్నెన్నో స్వీట్ హోమ్, ఎన్నెన్నో స్వీట్ అని అంటుంటాం. స్వీట్ మీద మనకు చాలా మక్కువ. ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి మంచికి చెడుకి అన్నిటికీ కూడా స్వీట్లు పంపిణీ చేస్తారు. పాస్ అయ్యారంటే అన్నిటికీ స్వీట్లే, లేకపోతే ఏదైనా గెలిచారంటే స్వీట్లు. ప్రపంచం అంతా కూడా స్వీట్లు పంపిణీలో ఉన్నారు. కనుకనే దేవుడు అస్తమాన స్వీట్లు పంచుకుని నన్ను మర్చిపోయారని షుగర్ తెచ్చారు. తినకూడదు, స్వీట్లు ఎవరు తినట్లేదు. స్వీట్లు చాలా దూరంగా ఉంటున్నారు. తీసుకున్నా కూడా ప్రసాదం కన్నా తక్కువ ఓకేనమ్మా అంటారు. కేక్ కూడా తినట్లేదు, ఎందుకంటే దేవుడిని తగ్గించేశారు. లోక సంబంధమైన స్వీట్ ఎక్కువైపోయారు. ఆ మన్నా స్వీట్ని తినట్లేదు, ఈ మనుషులు తయారు చేసిన ఆ స్వీట్ని తింటున్నారు. కనుకనే చాలామంది ఈ మన్నా తిన్నటువంటి వాళ్ళు రోగాలు రుచులతో ఉంటారు. కానీ ఆ మన్నా పైనుండి దిగి వచ్చి ఆ మన్నాను పూజించేవాడు ఆయన ఎన్నటికీ చనిపోడు, ఇప్పుడు నిత్యం ఉంటాడు. ఆ మాధుర్యం, ఆ టేస్ట్ ఆయన ఉండడమే కాదు, అనేక మందిని ఆ టేస్ట్గా ఉంచగలుగుతాడు. కనుకనే ప్రభుకి అటు రీతిగా మనం ఉంచగలిగితే అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురమైనది అని అంటాడు. జుంటె తేనె దారాల కంటే మధురమైనది అంటాడు. కాబట్టి అలాంటి మాధుర్యాన్ని మన జీవితాల్లో, మన చేదంటే పాపము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు ఉన్నటువంటి జీవితానికి ఆ స్వీట్ని కలపాలి. మన హిందువులు కొత్త సంవత్సరానికి ఉగాది పచ్చడి అంటుంటారు. చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అందులో స్వీట్ కూడా ఉంటుంది. ఈ యొక్క చేదు అన్నటువంటిది, పులుపు అన్నటువంటిది ఎన్నో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఏడుపు, కన్నీరు, ఒకలాంటి సమస్య, భయం అన్నటువంటి దానికి ఈ స్వీట్ అన్నటువంటిది అప్లై చేస్తారు. ఆ బెల్లంలో ఇవన్నీ వేసి పడేస్తారు అన్నమాట. అంటే ఈ మాధుర్యం అన్నటువంటి మన జీవితాల్లో ఎలాంటి సమస్య అయినా కూడా దేవుడు మన మాధుర్యం మన దానిలోకి వస్తే కనుక ఇవన్నీ కూడా మారిపోతాయి, దానికి విలువ వస్తుంది. కనుకనే ఆయన్ని మనం ఆస్వాదించాలి, అందులో ఉండాలని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. గమనించండి. మరొక చివరిగా మన్నాలో ఉన్నటువంటి గుణ లక్షణాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇట్ వాజ్ టు బి ఏ కెప్ట్, అదట దాచి ఉంచారు. మన్నాలో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే కూర్చుకొని తినండి, కానీ మరుసటి రోజు ఉంచొద్దు. ఉంచితే కనుక ఏమవుతుంది, అది పురుగులు పట్టి పాడైపోతుంది. మీరు దాచిన వేస్ట్. ఈ మధ్యకాలంలో చాలామంది దాయకం అన్నటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎంత దాచుకుంటే అంత గొప్ప వ్యక్తులుగా, లేకపోతే గొప్పవారుగా ఎంచబడతారు. మాది ఎంత ఉందంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతండి అంతగా. ఇందిరాగాంధీ ఒకసారట ఆమె చదువుకున్నట్టు స్కూల్ దీనిలో ఉన్నట్ట ఒక ధనవంతుల పోటీ ఆ స్కూల్లో జరిగిందట. ధనవంతుల పోటీ జరిగితే మీ దగ్గర మీకు ఎన్ని లక్షలు ఉన్నాయో అన్ని గంటలు కొట్టండి అన్నటువంటి పెట్టారట. ఇప్పుడు ఈ పోటీలో ఈమె కూడా పాల్గొంది. వెంటనే నెహ్రూ గారికి అక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఫోన్ వెళ్ళిందట. డాడీ, ఇక్కడ మాకు ధనవంతుల పోటీ జరుగుతుంది, నేను ఎన్ని గంటలు కొట్టాలా? లక్షకు గంట కొట్టాలట, నేను ఎన్ని గంటలు కొట్టాలి డాడీ అని అన్నారు. అంటే ఆ నెహ్రూ గారు అన్నారట, అమ్మ నువ్వు కొడుతూనే ఉండు, నేను క్యాల్కులేట్ చేస్తాను, మన దగ్గర ఎన్ని నువ్వు కొట్టాలో చెప్తాను, ఈ లోపు నువ్వు కొడుతుండు, ఎన్ని కొడుతున్నావు లెక్క పెట్టుకుని నేను ఇక్కడ మనం కౌంట్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నాడు. అంతదానం ప్రైస్లో కూర్చుకునే వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువ మంది అయిపోయారు. బంగారం కూర్చుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఏ కేసు 32-34 అయినా ఈ అన్నిటికీ బంగారం కూర్చుకోవడం అన్నటువంటి వ్యామోహం పోవట్లేదు. శృంగారం అది యొక్క బంగారం అన్నటువంటిది ఒకలాంటి అందానికి ఉపయోగించే ఒక మంచి పరికరంగా కాకుండా అది భవిష్యత్తుని ఎంతగానో మేలుకరంగా మలుచుకోవడానికి ఉపయోగించుకోవడానికి బంగారాన్ని దాచుకుంటూ ఉంటున్నారు. గమనించినట్లయితే దాచుకోవడం ఉంది. ఈ భూమి మీద దాచుకుంటాట సిమెంట్ పడుతుందట, తుప్పు పడుతుంది. కానీ మీరు పరలోకం కోసం కూర్చుకోండి, దాచుకోవద్దు, కూర్చుకోండి. అంటే అది ఇతరులకు ఇచ్చేసి, లేని వారికి ఇచ్చేసి, అది దేవుని యొక్క పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకోవాలని దేవుని యొక్క వాక్యంలో అట్లా ఉంది. గమనించినట్లయితే మన్నా అన్నటువంటిది అప్పటి వరకు పాడైపోయిన మన్నా ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక షేరు మన్నాని
దాచిపెట్టి ఉంచండి. అది మీ పిల్ల తరానికి మీరు 40 సంవత్సరాలు ఏది తిని బ్రతికారో, దేని వలన ఆకాశం నుంచి ఎలా వచ్చిందో మీ పిల్ల తరానికి తెలియాలి. కాబట్టి అది వారికి గుర్తుగా చూపించడానికి సాక్ష్యార్థంగా ఆ మన్నాని ఉంచండి అని దేవుడు చెప్తే దాన్ని దాచారు. అది చవనికల్లో ఉన్నటువంటి మందసపు పెట్టెలో మోషే యొక్క పదాజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర, ఇవన్నీ కూడా ఆ యొక్క మందసపు పెట్టెలో పెట్టి వాళ్ళందరూ కూడా దాచారు. అంటే ఈ మన్నా ఎక్కడ ఉన్నదో, అహరోను చిగురించిన కర్ర ఎక్కడ ఉందో, ఎక్కడ పదాజ్ఞలు పలకగలిగినటువంటి ఆ మందసపు పెట్టుందో, అది ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, అది ఎక్కడ తీసుకెళ్తే అక్కడ విజయం. ఎంతో గొప్ప కార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు దాచబడినటువంటి ధనానికి, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉన్నటువంటి ఆయన దాచబడ్డాడు మన కోసం. ఆయన మన కోసం పంపబడ్డాడు. నిజమైనటువంటి మన్నా ఆయన, నిజమైనటువంటి ఈ జీవితంలో ఉన్న 8 గుణ లక్షణాలను ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. కనుకనే మన జీవితాలలో ప్రభువుని కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుణ్ణి మన జీవితాల్లో ఆస్వాదించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువుకి మనం సమయం ఇవ్వాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభు కోసం బ్రతకాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ పాత్ర దేవుడు నీ చేతుల్లో ఈరోజు రాత్రి పడుతున్నాడు. నువ్వు అనేక మంది సాక్షిగా ఉండాలి. ఆ మన్నా యొక్క 8 గుణ లక్షణాలని ఈ లోకానికి చూపించడానికి దేవుడు ఆ పాత్ర, దాచబడిన పాత్ర ఎవరికి కనబడలేదు, కానీ అది రివీల్ అయ్యి ఈరోజు నీ చేతుల్లోకి వచ్చింది. అందుకే అన్నాడు, ఈ పాత్రను తీసుకొని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. పంచుతూనే ఉన్నారు. ఆ పాత్ర తరగట్లేదు. అనేక మందికి పంచుతున్నాం, కోట్ల మందికి పంచుతున్నారు, ఇంకా తరగట్లేదు. నీ చేతుల్లో పెట్టబడింది పాత్ర, నీవు కూడా పంచాలి. ఆ పాత్ర అనేక మందికి సాక్ష్యార్థంగా ఉండాలి. నీవు సాక్ష్యార్థంగా ఉండాలి. దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఇతరులకు ప్రస్తుతించాలి. అటు రీతిగా ప్రభు కోసం జీవించండి. దేవుడు అలాంటి కృపను, వాటి సహాయాన్ని, ఆ పరలోకపు మన గుణ లక్షణాలని మన ఆత్మీయ జీవితాల్లో ఉంచి ఆయనకు ఒక సాక్షిగా మనందరినీ వాడుకున్నాడు గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి నేను పాడినటువంటి పాటల సీడీలో నా అభిలాష అన్నటువంటి సీడీ కూడా రవిశంకర్ గారి సీడీతో పాటు ఉంది. మరి దయచేసి వాటిని అన్నింటినీ గమనించండి. మీ అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క తీసుకోండి. మీరు నా కోసం డబ్బులు ఏమి ఇవ్వాలని అనుకోకండి. మీరు దాన్ని తీసుకునండి, వినండి, దేవుని దీవించబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.